ఆడబిడ్డ నిధి. ఎంతమంది ఆడబిడ్డలుంటే ఇంట్లో ఒక్కొక్కరికి 1500 రూపాయలు ఇస్తా నెలకు. ముగ్గురుంటే 4500 రూపాయలు మీ అకౌంట్లోకే వస్తాయి. మీరు ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తా. ఆంక్షలు పెట్టను, మోసాలు చెయ్యను. జగన్మోహన్ రెడ్డి మోసకారి. అందరికీ ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి. నేను హామీ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ధరలు పెరిగాయి. ధరలు తగ్గాలంటే తెలుగుదేశం జనసేన అధికారులకు రావాలి. ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా. ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్తున్నా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మీరెక్కడికి పోవాలన్నా ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. మా మహిళల్ని మహాశక్తిగా తయారు చేసే బాధ్యత, మీ ద్వారా పేదరిక నిర్మూలన చేసే బాధ్యత నేను తీసుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు చాలా మంది అందుకే అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, డాక్రా సంఘాల్లో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డ నాకు స్టార్ క్యాంపెయినర్స్ కావాలి. నన్ను ఆదరించింది మీరే, మిమ్మల్ని గౌరవించింది నేను. అందుకే మళ్ళీ అడుగుతున్నా, మీరు ఆలోచించండి. మీ జీవితాల్లో నష్టం రావడానికి కారణం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అందరినీ ఇబ్బంది పెట్టాడు, అందరి జీవితాలతో ఆడుకున్నాడు. అందరం కూడా నష్టపోయాం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్స్ గా తయారు కావాలని పిలుపుస్తున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే మీటింగ్ లో చెప్పాడు, అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్స్. అవును, అందరూ నాకే స్టార్ క్యాంపెయినర్స్. నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం, మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు, ఎస్టీలకు రద్దు చేసిన పథకాలు, సబ్ ప్లాన్లు మళ్ళా తీసుకొచ్చి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. జై హో బీసీ పెట్టాం. వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వెనుకబడిన వర్గాలకు అండగా నేనుంటా, మీకు న్యాయం చేస్తా. మళ్ళీ రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చి మీ రుణం తీర్చుకుంటాను. తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని మా బీసీలకు అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు షెడ్యూల్ కులాలున్నాయి, మాదిగలున్నారు. ఎప్పటి నుంచో అన్యాయం జరిగిందంటే నేను వచ్చిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చాను. దానివల్ల వాళ్ళకి న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ ఆయన మాట్లాడుతూ ఏబిసిడి కేటగరైజేషన్ కట్టుబడి ఉన్నామని, నేను 30 ఏళ్లకు 25 ఏళ్లకు మునుపు చేసిన దానికి వారు కూడా ఈరోజు ముందుకు వచ్చి దేశమంతా చేస్తామన్నారు. అది చాలా శుభ పరిణామం. సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాదిగలకు కూడా న్యాయం చేయబోయేది తెలుగుదేశం పార్టీ. మైనారిటీలు కూడా హామీ ఇస్తున్నా, మీకు కూడా న్యాయం చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. విదేశ విద్య పెట్టాం, ఇమాములకి, మౌజములకి ఆందోళన ఇచ్చాం, సబ్ ప్లాన్ తీసుకొచ్చాం, షాదీ ఖానాలు కట్టాం, ఆజ్ హౌస్లు కట్టాం. మళ్ళా మీకు న్యాయం చేస్తామని మీకు కూడా హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా గండికోట, నిట్టూరు, బుక్కాపురం లిఫ్ట్ ఇరిగేషను ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. చిత్రావతి నదిపై
తాడిపత్రి పులివెందుల బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. ఉరవకొండలో అనంతపూర్ జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు. చేయూతనిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీడిపల్లి రిజర్వాయర్కి నష్టపరిహారం ఇవ్వడం, వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అనంతపూర్ ఎప్పుడు కూడా నాకు ప్రాధాన్యత ఉండే జిల్లా అనంతపూర్ జిల్లా. అనంతపూరు నాకు గుండెకు దగ్గరుండే జిల్లా అనంతపూర్ జిల్లా. దీనికి కారణం వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే జిల్లా, పేదవాళ్ళు ఉండే జిల్లా. ఈ జిల్లాలో పేదరికాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకప్పుడు నీళ్లు లేక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు వెరుసరిగా ఎండిపోతే, పంట రాకపోతే మొట్టమొదటిసారిగా చరిత్రలో వేరుశెనగ పంటకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతులు పశువుల్ని మేపుకోలేకపోతే కరువు వచ్చినప్పుడు క్యాంపులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నాకు దీక్ష పెరిగింది, పట్టుదల పెరిగింది, నీళ్లు తేవాలని ఆకాంక్ష పెరిగింది. అదే అంద్రీనీవా. ఆ అంద్రీనీవాలో నీళ్లు వచ్చిన తర్వాత ఒకప్పుడు జిల్లాలో చెట్లే కనపడేటివి కాదు. ఈరోజు చెట్లు వస్తున్నాయి, పంటలు వస్తున్నాయి, హార్టికల్చర్ పంటలు వస్తున్నాయి. ఒకే నా జీవిత ఆశయం, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి ఈ జిల్లాలో పేదరికం లేకుండా చేసి ప్రతి ఒక్క రైతు తన పొలంలో బంగారు పండించే వరకు మీకు అండగా నేను ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అది చేస్తా. అయితే అది జరగాలంటే ఈ జిల్లాలో మిమ్మల్ని అడుగుతున్నా, ఈసారి మీరిచ్చే ఫలితాలు జగన్కి దిమ్మ తిరగాలి, టీడీపీ జెండా ఎగరాలి, వైసీపీ జెండా భూస్థాపితం కావాలి. సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే చేయొచ్చు చెప్పండి, సిద్ధమని చెప్పండి. తమిళలో అనంతపూర్లో విద్యత ఉండే ప్రజానీకం ఉండే జిల్లా. ఈ జిల్లా నుంచే నేను అడుగుతున్నా మిమ్మల్ని, గ్రామ గ్రామాలు ఒకటి కావాలి, కుటుంబాలు ఒకటి కావాలి, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరం ఒకటి కావాలి. రాజకీయ పార్టీలు కాదు, మనందరి ధ్యేయం మన భవిష్యత్తు. మీరు కలవండి, అందరూ ఒకటి అవ్వండి. మళ్ళీ నేను చెప్పాను, నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీని తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేనేదో మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాను. మీ కళ్ళ ముందర నమూనా కనబడుస్తా ఉంది. మీ ఊర్లో ఉండే ఒక ఐటీ అభ్యర్థి విద్యార్థి ఎక్కడ పనిచేస్తామన్నా కనుక్కోండి. దానికి పునాది ఎప్పుడు ప్రారంభమైందో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఆ పునాది వేసింది నేనే. ఆ పునాది మీద పెరిగారు, ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. హైదరాబాద్లో నాలెడ్జ్ ఎకానమీకి పునాది వేసింది నేనే. ఈరోజు హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. దీనికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి సైకో పాలన పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇబ్బంది పెట్టిన వాడిని వదిలిపెడదామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఇప్పుడు అడుగుతున్నా, అనంతపూర్ రైతుల సంక్షేమం కోసం అంటే కదిలి రాని పిడికిలి బిగించి మీరు చెప్పాలి. వైజాగ్లో సిద్ధమన్న వ్యక్తి గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిన అవసరం ఉంది. నువ్వు సిద్ధమైతే మేము కూడా సిద్ధంగా ఉన్నాం, నిన్ను దింస్తామని. అనంతపురం రైతుల సంక్షేమం కోసం ఇంకా గట్టిగా మెల్లిగా చెప్తున్నారు, పౌరుషం ఉండాలి, మీ మాటల్లో ఉత్తేజం ఉండాలి, కసి కనపడాలి.
అనంతపురం రైతుల సంక్షేమం కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, డ్రిప్ సబ్సిడీల పునరుద్ధరణ కోసం, సైకో పాలన అంతం కోసం, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదిలిరా. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. అధికార అహంభావాన్ని ముట్టు పెట్టడానికి రా కదిలిరా. అధికార అహంభావాన్ని ముట్టు పెట్టడానికి, అధికార అహంభావాన్ని ముట్టి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరంతా. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నోసార్లు వచ్చాను కానీ ఈసారి నేను వచ్చింది ఒక మిషన్ అప్రోచ్ తో వచ్చా, ఒక పర్పస్ కోసం వచ్చా. రాజకీయ మీటింగ్లు మళ్ళీ మాట్లాడతారు, కానీ ఈరోజు వచ్చింది మీలో ఒక బాధ్యత పెంచాలని వచ్చాను. నేను ఏం చేయబోతానో చెప్పడానికి వచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఇంత మునుపు 30 ఏళ్లలో చేసిన పనులు మళ్ళీ 5-10 ఏళ్లలో చేసి మీ రుణం తీర్చుకుంటా. ఆశీర్వదించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నా నమస్కారాలు. తెలుగుదేశం జనసేన అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన. శభాష్, మీ ఉత్సాహం చూశాను. రాత్రికి కంటి నిండా నిద్రపోతా. జనసేన. శభాష్, మీ ఉత్సాహం చూశాను. రాత్రికి కంటి నిండా నిద్రపోతా. ఏదైతే నేను అనుకున్నానో అవన్నీ చూస్తా ఉంటే ఒక నాయకుడికి దీనికంటే ఏం కావాలని అడుగుతున్నా. మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు మీరు చూపించిన ఆదరణ నా జీవితంలో కాదు, ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఈ రాష్ట్రంలోనే కాదు, వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో, 70-80 దేశాల్లో మీరు స్పందించారంటే దానికంటే ఏం కావాలో ఒక నాయకుడుగానే అడుగుతున్నా. కొంతమంది చనిపోయిన తర్వాత గుర్తిస్తారు, కానీ నేను బతికుండగానే మీరు గుర్తించారు. అదే నాకు ఆనందం, అదే నాకు మీ అందరిపైన అభిమానం. అందుకే కృతజ్ఞతలు అందరికీ తెలియజేస్తున్నా. శభాష్, చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్ని గంటలు మాట్లాడినా మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మేం మాట్లాడడం కాదు, మీరు మాట్లాడాలి, ఇంటింటికి వెళ్ళాలి. 74 రోజులు మీ పని మీరు చేయండి. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మాది, మాది, మాది అని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.